నమస్తే కార్తిక్ గారు. నమస్తే కిషోర్ గారు. హిందూ మతంలో ఉన్నటువంటి దళితుల్ని క్రిస్టియన్ మతంలో కలపాలి అనేది వాళ్ళ మోటివ్, వాళ్ళ ఎజెండా అంటున్నారు కదా. ఆ ఎజెండా ఒకవేళ నెరవేరినట్టయితే దానివల్ల ప్రయోజనం ఎవరికి ఉంటుంది, ఎలా ఉంటుంది? ఇక్కడే మంచి ప్రశ్న అడిగారు కిషోర్ గారు. యాక్చువల్ గా హిందూ మతంలో ఉన్న దళితులను తీసుకెళ్లి క్రిస్టియన్ మతంలో కలిపితే ఈ క్రిస్టియన్స్ వైఎస్ఆర్సీపీ వైపు ఉంటారు అనేది వాళ్ళ పొలిటికల్ అంచనా. 70-80% క్రిస్టియన్ ఓట్ బ్యాంకు వాళ్ళు వాళ్ళ ప్రాస్తర ద్వారానైనా కొంత ఫోర్స్ చేస్తారు, మొత్తానికి ఆ ఓట్ బ్యాంక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తుంది అనేది. అందుకని ఇప్పుడు నా తెలియకడుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫండ్ కూడా ఏమన్నా మిషనరీ నుంచి అందుతుందా, వాళ్ళు ఒక సపరేట్ మిషనరీగా పనిచేస్తున్నారు, అదొక మత సంస్థనా లేదా ఒక రాజకీయ పార్టీనా అనేది నాకు ఇక్కడ అర్థం కావాలి. మీకు కావాలంటే ఒక రెండు మూడు ఎగ్జాంపుల్ చెప్తా, ఆ పార్టీ మీద ఉన్న అనుమానాలు చెప్తాను నేను మీకు. ఇప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు హిందూ దేవాలయాల మీద దాడులు జరిగాయి, హిందూ దేవుళ్ళ విగ్రహాలని పగలగొట్టారు, రథాన్ని తగలబెట్టారు, మీకు గుర్తున్నాయిగా ఇవన్నీ. పైగా హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయి, హిందూ దేవుళ్ళ విగ్రహాలని ఏదో ఏమంటారు పగలగొట్టేస్తున్నారు అని చెప్పేసి అంటే దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వివరణ ఏంటంటే, ఏముంది విగ్రహాలేగా, విగ్రహం తలేగా పోయింది, మనిషి తల కాదుగా, విగ్రహం తలేగా, విగ్రహం చెయ్యగా ఇరిగింది, మనిషి చెయ్యి కాదు కదా, ఇంకో కొత్త విగ్రహం పెడతారు. కొత్తది పెట్టుకుంటారు, ఏమైంది ఇప్పుడు అని పడాలి నాని వంటి వాళ్ళు వెంకటేశ్వర స్వామి గుడిని అమ్మ మొగుడు కట్టించాడని చెప్పేసి హేళనగా చంద్రబాబును మాట్లాడటం, ఇవన్నీ గౌరవం లేకపోవటమే కదా. మతం అంటే గౌరవం లేకపోవడం, రాముడు సింపుల్ గా మాట్లాడారు కదా. ఇక్కడ మతం అంటే గౌరవం లేకపోవడం, దేవుడు అంటే కూడా భక్తి లేకపోవడం. సరే అది మాత్రమేనా? తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ ప్రసాదంలో రసాయనం కలిపి మనకి పంచిపెట్టారు. రసాయనం కలిపి అంటే నెయ్యి కాదు, అసలు రసాయనాన్ని నెయ్యిగా నమ్మించి, మళ్ళీ ఇది ఎవరు చెప్పారు, మనం చెప్తుంది కాదు. వైవి సుబ్బారెడ్డి గారు, ఎవరు టీడీపీ బోర్డు మాజీ చైర్మన్, వైసీపీ రాజ్యసభ సభ్యుడు, ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్టి మీద నాకు నమ్మకం లేదండి, మీరు సపరేట్ గా సిబిఐతో ఎంక్వైరీ చేయించాలంటే, ఇతని కోరిక మేరకు వైవి సుబ్బారెడ్డి గారి పిటిషన్ మేరకు సుప్రీంకోర్టు నియమించినటువంటి సిబిఐతో కూడిన సిట్టు తేల్చింది ఏంటి అంటే, రసాయనమే నెయ్యిగా నమ్మించి కలిపి లడ్డూలు పంచిపెట్టారు అనేది. అంటే స్లో పాయిజన్ హిందువుల బాడీలోకి పంపించారు. అంటే వీళ్ళ టార్గెట్ ఏంది, హిందూ మతాన్ని, అంటే అక్కడ ఆ పని డబ్బుల కోసం చేశారని నేను అనుకోవట్లే, హిందూ మతాన్ని టార్గెట్ చేయడంతో భాగంగా చేశారు. చివరికి దేవాలయంలో పరకామణి చోరీ జరిగితే చిన్న చోరీ కదా అని జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్ గా మాట్లాడారు. అంటే దేవాలయంలో దొంగతనం జరిగితే సమర్థించారు, దేవాలయంలో లడ్డూ ప్రసాదాల్లో నెయ్యిలో రసాయనం కలిపి మనకి పంచిపెట్టి మన బాడీలో సోపాయుధను పెట్టారు. అంటే ఎంత కుట్ర చేశారు చూడండి. దేవాలయాల మీద దాడులు చేశారు, విగ్రహాలని పగలగొట్టారు, ఇప్పటికీ ప్రశ్నరామన్ లాంటి వాళ్ళని వెనకేసుకొస్తున్నారు. అంటే ఇది హిందూ మతానికి వ్యతిరేకంగా నడుస్తున్న ఒక రాజకీయ పార్టీ కాదా అని నేను డైరెక్ట్ గా అడగదలుచుకున్నా. అంటే ఇది ఒక ఎజెండాతో నడుస్తున్న రాజకీయ పార్టీ, హిందూ మతాన్ని నాశనం చేయాలి, క్రిస్టియానిటీని పెంచాలి అని ఒక మిషనరీతో నడుస్తున్నటువంటి ఒక రాజకీయ పార్టీగా కనపడుతుంది. మీకు ఇవన్నీ ఉదాహరణ చెప్తూ ఉన్నాను. ఎవరండి డేర్ చేస్తే దేవుడి ప్రసాదంలో రసాయనాన్ని కలిపే డేర్ ఎవరు చేస్తారండి అసలు? సరే నెయ్యిలో కొద్ది కల్తీ ఉంది, క్వాలిటీ నెయ్యి వాడలేదు అంటే అది వేరే విషయం. అసలు నెయ్యి కాదు, ఒక రసాయనాన్ని కలిపి, ఆ రసాయనాన్ని కలిపే వాడికి టెండర్ ఇవ్వడం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం నిబంధనలు కూడా మార్చి అంత డేర్ చేయగలిగిన వాడు ఎవడండి? అంటే ఇది ఒక హిడెన్ ఎజెండా ప్రకారం నడిచింది కాదా? అప్పటి నుంచి ఇప్పటి రావణ్ వరకు అంతా హిడెన్ ఎజెండా ప్రకారమే నడుస్తుంది, అంతా వైసీపీ ఎజెండా ప్రకారమే నడుస్తుంది. వాళ్ళ ఎజెండా ఇది వెరీ క్లియర్, హిందూ మతాన్ని తగ్గించాలి, క్రిస్టియానిటీని పెంచాలి. ఇది ఒక మత సంస్థ, అదో రాజకీయ పార్టీ కాదు. ఒక మత సంస్థ మరి రావణ వంటి వాడికి అసలు మాకు మతమే లేదు, మేము ఏథిస్టులం, దైవాన్నే నమ్మం అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు కదా. మరి ఇప్పుడు మతం లేదు అన్నవాడు మతం ఉంది అని చెప్పి దళిత క్రిస్టియన్ సభకి వెళ్ళాడు కదా. మతం లేనప్పుడు వాడే ఆ సభలకి వెళ్ళకూడదు కూడా కదా. ఇప్పుడు కులం లేదన్న చాలా మంది ఉంటారండి మన మధ్య కూడా, కమ్యూనిస్టులు. ఇప్పుడు మన హైదరాబాద్ లో కూడా చాలా మంది ఉంటారు, వాళ్ళు కుల వనభోజనాలు పిలిచినా రారు, మత సభలకి రారు, వాళ్ళు స్ట్రిక్ట్ గా హేతువాదాన్ని ఫాలో అవుతూ ఉంటారు. తప్పు లేదు, ఎవరి వాదం వాళ్ళది, తప్పు లేదు, వాళ్ళ ఇష్టం. అసలు హేతువాదులు అనే వాళ్ళు ఎలా ఉంటారంటే, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందంటే, వాళ్ళకి గడియలతో సంబంధం ఉండదు, ముహూర్తాలతో సంబంధం ఉండదు. వాళ్ళ పెళ్లి కూడా ఎలా చేసుకుంటారు, ఒక స్టేజ్ మ్యారేజ్ చేసుకుంటారు, దండలు మార్చుకొని ప్రమాణ పత్రాలు రాసుకుంటారు, అంతవరకే.
అంతవరకే. వాళ్ళ పురోహితుని పిలిచి మంత్రాలు చేయరు. వాళ్ళు చనిపోయేటప్పుడు కూడా వాళ్ళ బాడీని ఏదో ఒక మెడికల్ కాలేజీకి డొనేషన్ చేస్తారు. వాళ్ళ అంత్యక్రియలు జరగాలని కోరుకోవాలి, వాళ్ళ బాడీకి అంత్యక్రియలు జరగవు. కానీ ఇక్కడ ఒక హిడెన్ ఎజెండా నడుస్తుంది. ఎగ్జాంపుల్ మీకు ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తానండి. ప్రకాష్ రాజ్ హేతువాదం చెప్పుకుంటాడు. ఇప్పుడు వాళ్ళ మదరు అంత్యక్రియలు ఎలా చేశాడు? క్రిస్టియన్ పద్ధతిలో చేశాడు. ఎందుకు నువ్వు క్రిస్టియన్ పద్ధతిలో చేశావు? హేతువాదం అనేవాడికి మతం లేదు కదా, నాస్తికుడు అనేవాడికి మతం లేదు కదా, మరి క్రిస్టియన్ పద్ధతిలో నీ తల్లి అంత్యక్రియలు ఎందుకు చేశావు అంటే ఆమె కోరిక అని చెప్పాడు. మరి ఆమె కోరిక, ఆమె క్రిస్టియానిటీ పద్ధతిని నమ్మింది అనుకోండి. మొన్న ఈ మధ్య ఒక ఇంటర్వ్యూ చెప్తాడు ఆమె, అరే నా ప్రొఫెసర్ కే నాగేశ్వర ఇంటర్వ్యూ చెప్తాడు, ఆమె అంటే మా అమ్మకి కులం లేదు మతం లేదు, నాకు కూడా కులం మతం నేర్పలేదు అన్నది. వాళ్ళ అమ్మకి కులం లేనప్పుడు మతం లేనప్పుడు వాళ్ళ అమ్మ క్రిస్టియన్ పద్ధతిలో అంత్యక్రియలు చేయమని ఎందుకు చెప్పింది? అంటే ఎక్కడో చోట వీళ్ళు దొరికిపోతున్నారు. వీరు వెరీ క్లియర్ అండి. వీళ్ళ వెనకాల ఒక హిడెన్ ఎజెండా ఉంది. అది ప్రకాశ్ రాజు వెనకాల ఉంది, జడా శ్రవణ్ వెనకాల ఉంది, జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉంది, ప్రసన్నారావణ వెనకాల ఉంది. ఇందాక నేను చెప్పిన పత్రాలలో ఒక తల మర్చిపోయాను, అది ప్రకాశ్ రాజు కూడా. ఇటువంటి వాళ్ళు ఉంటారని చెప్పిన కదా, వాళ్ళు ప్రకాశ్ రాజు కూడా. కాబట్టి వీళ్ళందరూ ఐక్యమై పనిచేస్తున్నారు. వాళ్ళు బాగున్నారు. వాళ్ళ ఎజెండా చాలా క్లారిటీగా ఉంది. వాళ్ళు దేనికోసం పనిచేస్తున్నారు, వాళ్ళు చాలా క్లారిటీగా పనిచేస్తున్నారు. ఇక ఐక్యం కావాల్సింది మనమే. మనం కూడా కమ్యూనిస్టు అని చెప్పేసి అతను ముసుగుని నమ్మి, హేతువాది అని చెప్పేసి అతను ముసుగుని నమ్మి, లేదు మానవ హక్కులు అని చెప్పేసి ఒక ముసుగుని నమ్మి గుడ్డిగా సమర్థిస్తూ న్యూట్రల్ పీపుల్ కూడా వెళితే ఒక దుర్మార్గుని సమాజంలో ఎంకరేజ్ చేసినట్టు ఉంటది, ఒక దుర్మార్గాన్ని సపోర్ట్ చేసినట్టుగా ఉంటది. కాబట్టి ఐపీఎస్ అధికారి గారు మీరు ఫండమెంటల్ గా చూడాల్సింది, ఐపీఎస్ అధికారులు చెప్తారు, వాళ్ళ డ్యూటీలోనే చెప్తారు, మనం చూడాల్సింది ఒక వ్యక్తిని కాదు, ఆ వ్యక్తి ఉద్దేశాలని. ఒక నేరం చేసినప్పుడు ఆ నేరం ఎందుకని చేశాడు, అతని ఉద్దేశం ఏంటి అన్నది ఫస్ట్ ఫండమెంటల్ గా చూడాలి. సో అతని ఉద్దేశాలు చూడండి, రావణ వెనక ఉన్న ఉద్దేశాలు చూసి అతను సపోర్ట్ చేయాలా లేదా అనేది మీరు అర్థం చేసుకోవాలని నేను అంటాను.